రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 యాక్షన్. బరాబర్ ప్రొడక్షన్కి ఎక్కకపోతాడు. ఏ బట్టలు ఇవి? చిల్లర బట్టలు ఇవే. నా బట్టలు వేసుకునేటికి పొక్కలు పడ్డాయా? ఇట్లా పట్టుకోవాలి. ఏ ఆగురా లాంటి కొడుక ఆగు అన్నారా అట్లా మా. హలో ఫ్రెండ్స్, ఇవాళ బురాన్ డ్రెస్ వేసుకొచ్చిన మొత్తం చాపరీ లెక్కలు ఉన్నాయి మన దగ్గర. చలో చూపెడతా. నా బండిని కూడా ఇవాళ బురాన్ చేస్తాను. చూసిలా, ఇది మీకు తెలుసు కదా నా బండి. దీన్ని కూడా ఇప్పుడు మొత్తం బురాన్ చేస్తా. లైఫ్ నార్మల్గా ఉంటే బోర్ కొడుతుంది, అందుకే మనం కూడా చాపరీ చేసి వేద్దాం. ఇగో ఇట్లా మలుచుకోవాలి, ఇట్లా ఈ డ్రెస్ వేసుకోవాలి, వీడి దాకా ఉండాలి. వెనక లోగో చూసిలా? లోగో చూడు చూపి లోగో. మొత్తం చాపరీ చేసి వేద్దాం. నార్మల్గా ఉంటే మనకు బోర్ కొడుతుంది కదా, అందుకే కొన్ని రోజులు ఇట్లా చాపరీ చేసి వేద్దాం. చలో చూసిలా, చెప్పులు కూడా చూడుర్రి. పాయింట్ చెప్పులు పొక్కలు పడ్డాయి, ఇవే నడుస్తున్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో. మొత్తం నార్మల్గా ఉంటే అది మొత్తం బోర్ కొట్టేస్తుంది, అందుకే ఇట్లా చాపరీ వేసేద్దాం. దీనికి పెద్ద స్కిల్స్ ఏం అవసరం లేదు. ఇట్లా దుబ్బలో బొర్రితే చెప్పులు కూడా మంచిగా అవుతాయి. ఇట్లాంటి చెప్పులు వేయాలి, పాయింట్లకి ఇట్లా మలవాలి, ఈడి దాకా మలవాలి. మొత్తం చాపరీ లెక్కలు ఉంటాయి. ఒక అద్దాలు ఒకటి మిస్ అయినాయి, ఇక దాని గురించి జర ఏమనుకోకూడదు, ఓకేనా? ఇప్పుడు మనం చాపరీ లెక్కలలో మన బండిని కూడా తయారు చేద్దాం. ఆల్రెడీ చాపరీ లెక్కలు ఇవి పెట్టేసిన బురాన్ ఉంటుంది మన బండి మొత్తం. ఇప్పుడు కూడా దీనికి వీల్స్ ఎక్కిస్తా, చూడుర్రి. సో చూసిలు కదా మన ఇది సైడ్ లైన్. ఇగో ఇట్లా నేను చూపెడుతుందా, ఇటైతే ఇటు బుక్ వెలుగుతుంది, ఇటైతే ఇటు బుక్ వెలుగుతుంది. మొత్తం బురాన్ ఉంటుంది. రాత్రి పూట 4 ఇండికేటర్ వేయాలి, చిల్లర వేయాలి. చూసిలా, 2 దిక్కులు వస్తాయి. మొత్తం మన బండి అంటే మొత్తం చాపరీ ఉంటుంది. మా అయ్య కొన్నప్పుడు ఇట్లా లేకుండే బండి మొత్తం వేరే ఉండే, మనకు అట్లా నచ్చదు కదా. బండికి మఫ్లర్లు తీయాలి, మడిగార్లు తీయాలి, మొత్తం బురాన్ చేయాలి. అందుకే ట్యాంక్ కవర్ కూడా వికేసిన. ఇగో ఇవి చూసిలా, స్టీల్ కలర్ అంతా చిల్లర అవుతుంది అని ఇట్లా పెట్టించిన, ఎందుకంటే మనం చాపరీ కనబడాలి కదా. సో అట్లా మొత్తం బండి అంతా చేంజ్ చేసిన. ఇప్పుడు వీల్ కవర్స్ ఎక్కించి ఇంకా చేంజ్ చేస్తా. మొత్తం చాపరీ కనబడాలి. రోడ్ పంట పోతాంటే అందరు మనల్ని చూడాలి. అట్లా అయితేనే పోరీలు చూసి పడతారు. నువ్వు తక్కువ ట్రిక్ వేసుకొని పోతే ఏ పోరి పడది. నీకు పోరీలు పడాలా చెప్పు. ఇగో ఇట్లా పాయింట్లు మలు, ఇగో ఈ చెప్పులు వేసుకో, ఇట్లా 3/4 అంగిలు వేసుకో. సరే ఆ సోదంతా పోనీ, కానీ ఇప్పుడు మీకు ఈ కవర్ లెక్కి చూపిస్తా. ఇగో ఇది చూపి. ఇగో మనం ఫస్ట్ ముచ్చట మాట్లాడే ముందు జీ అనే పదం సైలెంట్ చేద్దాం, డి అనే పదం సైలెంట్ చేద్దాం, లేకపోతే మా అయ్య నన్ను ఎక్కుతాడు. ఇగో ఇది చూడండి, ఇవి ఆన్లైన్లో కొని మింగాలి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, 400-500 ఉంటాయి, సరేనా? బయట ఏడే దొరికాయి, ఓన్లీ ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఇవి ఎప్పుడో కొన్నా. సరే ఎక్కిచ్చేసి చూద్దాం. ఇవి 4 వస్తాయి. 4 అంటే 4 టైర్లకు వేయద్దు, రెండో దానికి అన్నట్టు. ఇవి వీటి లాకులు. ఇవి ఫస్ట్ నల్లగా వచ్చినాయి, మా తీటపురాలు లాకేసి మొత్తం ఖరాబ్ చేసిండ్రు. ఇక ఇవి ఏడ కూడా దొరుకుతలేవు, మళ్ళీ తెల్లగా గతైనాయి. జర ఇది కూడా చాపరీ లెక్కన కనబడుతుంది, ఏమనుకోకుండా. ఇగో వీటికి స్క్రూస్ వస్తాయి 6, 3 ఎక్కియాలి. ఇవి పెడితే చిల్లర కానికంటే మరీ చిల్లర లెక్క కనబడుతుంది. సో ఇవి ఇవ్వద్దు, ఓన్లీ ఈ లాక్లతోనే పెట్టాలి. ఎట్లా పెట్టాడో నేను చూపిస్తాను, చూడుర్రి. మొత్తం చాపరీ చేద్దాం బండి. తీసుకురా ఫోన్. తీసేసాలే. చూసిలా, ఎక్కిచ్చేసినా మొత్తం వీల్స్. చాపరీ వీల్స్ అంటారు వీటిని, ఆన్లైన్లో కొట్టుండి చాపరీ వీల్స్ అంటే వస్తాయి. ఇప్పుడు కట్ చేసేయాలి. దీంతో ఈ ఎక్కువ తక్కువ ఈ క్లిప్పులు ఉన్నాయి చూడు, ఇవి కట్ చేసేయాలి. వేరే కట్ చేసారు కురిసిపోతుంది, ఇవి మాత్రమే కట్ చేసేయాలి. బ్లాక్ కలర్ ఉంటే చిల్లర కనబడపు, వైట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చిల్లర కనబడతాయి, బరాబరి చిల్లర కనబడుతుంది. మనం బండికి ఇట్లా పోగానే చూసేయాలి అందరూ.
మన కట్టమైతే ఇదంతా చేయకపోదు, అబ్బాయిలు కొనిచ్చిన బండి కదా, గిట్లనే వేసాలి వేయాలి. మన కష్టంతో కొనుక్కుంటే గింత చేయకపోయిన అవసరం లేదు, మంచిగా కాపాడుకుంది. మా కొనిచ్చింది కదా బండి, నాకే నొప్పి. బురాన్లంతా ఇప్పుడు ఏం చేస్తాలనుకున్నావు, అంత గిదే ట్రెండ్ నడుస్తుంది. బురాన్ వేషాలు, చాపరీ వేషాలు, అబ్బాయిలు కొన్న బండి. ఎవడు చూడు ఐఫోన్ కొంటాడు ఈఎంఐలో, ఐఫోన్లు కొనడు, బండి బుల్లెట్లు ఈఎంఐలో కొనడు, పొరక నడుపుడు, బురాన్ చిల్లర వేసుడు, ఫైనాన్స్ కూడా వచ్చి గుంజుకపోడు, కథం. గదే నడుస్తుంది ట్రెండ్ అది ఇప్పుడు. చలో అయిపోయింది, ఇప్పుడు వెనక దిక్కుపోదాం ఇక. మీకు కూడా బండి కావాలంటే దగ్గర, మీకు కూడా బండి కావాలంటే మీ ఇంట్లో 4 రోజులు తిండి మానేయండి. లేకపోతే మేము బండి కొనిస్తే చదువుతామని చెప్పుర్రి, ఫోన్ బండి అడుగుతుందని చెప్తే చెప్పు తీసి కొడతారు, అట్లా చెప్పకుర్రి. బండి కావాలని ఫోర్స్ చేయండి, ఈఎంఐలో బండి కొనుక్కోండి. కాలేజీ పోతానని పెట్రోల్కి పైసలు అడుక్కోండి. చలో ఇట్లా చిల్లర వేయండి, కథం. మనకు పనద్దు ఏదద్దు. చూసిల్లా ఒకప్పుడు ఇట్లా పొక్కలు ఉంటాయి, పాయింట్ చిరిగిందని అట్లా పడేద్దు మొత్తం. నాకు కూడా తెలియదు దీనికి పొక్కలు వస్తాయి అని. నేను ఏదో చిరిగిందని చూసుకుంటాను, ఇది బోరాన్ పాయింట్లు కదా, ఇట్లా పొక్కలు పడి ఉంటాయట, నాకు తెలియదు. మనం ఫస్ట్ టైం కదా చిల్లరకి ఎంటర్ ఎవడు. ముందరి దిక్కు అయిపోయింది, ఇగో ఈ వెనక దిక్కు పైకి ఎక్కియాలి. ఇది ఎక్కుతలేదు, దగ్గు వచ్చింది. మొత్తం అయిపోయింది, వెనక కూడా ఇక కర్రీ చేసేద్దాం. ఇవి కూడా ఎక్కువ తక్కువ అయినాయి, ఇవి కూడా ఇట్లా ఉంటాయి, దబ్బు పాడవుతుంది. చూసిల్లు కదా, ముందట అయిపోయింది, వెనక అయిపోయింది, మొత్తం బురాన్ కనబడుతుందిలే. ఇక చూడుర్రి, నార్మల్గా ఉంటే మనకు నచ్చది. బండి కొన్నామా పెద్ద బండి, అబ్బాయిల సొమ్ముతో కొన్నామా ఇట్లనే చిల్లరేయాలి. మనదైతేనే జర కాపాడుకుందాం కదా, మందిని ఇజ్జ అవుతాయని. సో అబ్బాయిలు కొనిచ్చిన బండి కాబట్టి ఇట్లనే వేసుకోవాలి. చూసిల్లా మొత్తం వేరే లెవెల్ ఉంటుంది, చాపరీ లుక్ ఉంటుంది. వెనక సైడ్ కూడా ఇట్లా దగ్గర. ఇగో ఇవి చూసిల్లా స్ట్రిప్పులు, బ్లాక్ అయితే మంచిగా కనబడుతుంది కదా, మనకు మంచిగా కనబడద్దు, మనకు చిల్లర కనబడాలి. అందుకే వైట్ చేసిన, దొరకక కాదు, వైట్ చేస్తేనే చిల్లర కనబడుతుంది. మనం ఎట్లా చిల్లర కదా, పాయింట్ జారిపోయింది, పైన కనుక్కోవాలి, ఇట్లా ఉండాలి. ఇది చాపరీ లుక్. సో అవి కూడా చిల్లర ఉండాలి కాబట్టి వైట్ చేసిన. ఇదేనా ఊరోడు లెక్క మొత్తం వైట్ వేసింది అనుకోకుండా, మనం చేసేటే చిల్లర పనులు కదా, అందుకని చిల్లర వేసాను. వైట్ అయితేనే మంచిగా అనిపిస్తుంది. మనకి ఇట్లా ఓంగా చూస్తారు, అరే మొత్తం వైట్ కలర్ వేసింది. సో అదన్నమాట. సో మొత్తం బండి మొత్తం చూడు, బండి మొత్తం చూపి మన జనాలకి. బండి మొత్తం చాపరీ కనబడుతుంది మన బండి అంతా. ఇలా ఇప్పుడు ట్రయల్ వేద్దాం, ఎట్లుంటుందో చూపెడతా చూడుర్రి. ఇట్లా దొబ్బుతా అనుకుంటా, ఇట్లా ఎక్కదు, ఇట్లా దొబ్బుతే ఉన్నది. నేను చూపెడతా చూడుర్రి. ముందుగా బండి స్టార్ట్ చేయాలా, బండి స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా దుబ్బాలి, ఇది స్టాండ్ చేసే పద్ధతి. ఇంకో లెక్క కూడా చూపెడతా. బండి ఎక్కేటప్పుడు కూడా ఇట్లా ఎక్కేసేయాలి. ఇట్లా తీయదు, ఇట్లా తీసి తిప్పద్దు, ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా తిప్పాలి మొత్తం. ఇది చాపరీ చేసేయాలంటే, అర్థమైందా? చూడండి, ఇప్పుడు ఏమిస్తే మనం చిల్లర కనబడం కదా, అందుకే ఇట్లా చాపరీ చేసేయాలి. స్టార్ట్. బురాన్ కనబడుతుందిలే. బండి
బండి నడపంగా కొన్ని స్కిల్స్ మిస్ అయినా ఇంతకుముందు మళ్ళీ చెప్తా కొంచెం దగ్గర రా. బండి హ్యాండిల్స్ ఇట్లా పట్టుకుంటాం మనం లెక్కకు, ఇట్లా పట్టుకోవద్దు, దూరం పట్టుకోవాలి. ఈ చైన్లు ఇవి ఉన్నాయా ఇట్లా పెట్టాలి, ఇది ఉందా ఇట్లా పెట్టుకోవాలి. ఇంకా మంచిగా చూడుర్రి, ఈడ పెట్టుకుంటే బ్రేక్ మీద కాలు ఎత్తే మళ్ళీ ఏమైనా గుద్దనికి ఛాన్స్ ఉండదు. ఇట్లా పెట్టాలి కాలు, అర్థమైందా? ఒక పాయింట్ పైన కనుక్కోవాలి, లేకపోతే ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టాలని నేను చూపిస్తాను ఇప్పుడు. ఇట్లుంటుంది అన్నాడు చూసేటోడు, ఇది గూనెంకర్రా జబ్బంకర్రా అనుకోవాలి. అట్లా చేయర్రి, ఇట్లా పెట్టాలి, ఇట్లా వంగాలి, మొత్తం బురాన్ నడపాలి బండి అంతా. ఎందుకంటే అబ్బాయిల సొమ్ము కదా, మనం ఏంటంటే గుద్దెన కూడా అబ్బాయిలు కట్టుకుంటారు కదా. చాపరీ వేసాలంటే ఇట్లనే ఉంటాయి, కష్టపడిన సొమ్ము అయితే మనం కాపాడుకుంటాం. మనం అట్లా చేయద్దు. చూసింది కదా మొత్తం మన బురాన్ స్టంట్లు, ఇక మొత్తం ఇట్లా గాల్లో లేపేది ఉండే, కానీ మా అయ్య పొడుస్తాడు బండికి ఏమన్నా అయితే. సో అందుకని ఆ పని చేస్తుంది. చూసిలేని మన బండి, మన స్కిల్స్, మన బురాన్ వీల్స్ ఎట్లున్నాయి. ఇగో లెక్కకైతే ఈ నెంబర్ ప్లేట్ ఉడవైకాలి. ఈ సెట్ ఉందిగా మొత్తం ఇది ఉడవికేసేయాలి, ఇవి కూడా తీయాలి, ఇది కూడా తీయాలి. ఓన్లీ టైర్ తప్ప చక్కగా కొడితే ఇంజనే కనిపించాలి. అట్లా చేయాలి. కానీ రాత్రికి మా అయ్య పువ్వు పెట్టాడు ఇంటికి పోతే. అట్లా చేస్తే మా అయ్య భయానికి కడుపుల బాధకు ఇవి ఇట్లనే ఉంచుతాను. చూసినా అసలు ఇండికేటర్లు ఉండద్దు. ఈ ఇండికేటర్లు అనేటివి మొత్తమే కనిపించద్దు. ఇండికేటర్లు ఉండద్దు, ఇవి ఉండద్దు. మళ్ళీ మనకి ఇంకోటి మన ఇండియన్ ఇండికేటర్స్ నేను చూపెడతా, చూస్తారా? ఓన్లీ ఇండియన్ ఇండికేటర్స్, ఇవి మనకు వద్దు, నేను చూపెడతా. ఇట్లా పోతానమా, ఎవరైనా అడ్డం వస్తాడు అనుకో, ఇట్లా ఆపాలి, ఇట్లా ఇట్లా ఇండికేటర్స్ వేయద్దు. ఏ ఆగరా లాంటి కొడుకు ఆగు అన్నానా, అట్లా మాట్లాడాలి. ఇండికేటర్ చేయద్దు, తప్పల పడుతుంది. సో చూసిలే కదా మన చాపరీ వేసాం, చాపరీ కథలు, చాపరీ వీల్ అన్నీ మనకి కల్చర్ సెట్ కాదు. ఇదంతా మనతో కాని ముచ్చట. మొత్తం చిల్లర వేసారు, బొరాన్ చేయకుర్రి, ఓకేనా? ఈ వీల్స్ మీరు వేసుకుంటే ఇవి చాలా డేంజర్ వీల్స్. ఇవి చూడడానికి చిల్లర అలాగా కనబడుతుంది కానీ ఒక రకంగా లుక్కే. కాకపోతే హైవేలో పోయినప్పుడు మాత్రం మీ బండి ఖచ్చితంగా షేక్ అవుతుంది. సో వీల్స్ని సపోర్ట్ చేయకుండా, ఎంకరేజ్ చేయకుండా, నేను ఆల్రెడీ ట్రయల్ చేసిన. మనం హైవేలో పోయినప్పుడు ఒక 70-80 స్పీడ్ దాటినట్లయితే మీ బండి మొత్తం ఇట్లా షివరింగ్ అవుతుంది. సో ఈ వీల్స్ అంతా సేఫ్ కాదు. మీకు ఈ వీల్స్లో వచ్చే ఎయిర్ ఇటు నుంచి అటు ఫ్లోటింగ్ కావాలి. ఈ వీల్స్ వేసుకుంటే ఆ ఎయిర్ ఆగిపోయి మీ బండి దొబ్బేసినట్టు అవుతుంది. చిల్లర వేయడానికి ఈ వీల్స్ వేసుకుంటున్నారు, అంత కరెక్ట్ కాదు. వీల్ కవర్స్ అవి ఎట్లా ఉంది అట్లనే చేయండి. ఎవరి స్టైల్ అనుకుంటుంది. ఇట్లా చిల్లర వేస్తేనే మీరు ఫోకస్ అవుతారని కాదు. పోరీల విషయం వదిలేయండి. మీ బండి మీరు చిల్లరుంటేనే పోరీలు పడతారని కాదు. వాళ్ళు ఎట్లా పడ్డా వాళ్ళు మనతో ఉండరు, వాళ్ళు ఎట్లయినా మనతో ఉండరు. సో వాళ్ళ విషయం వదిలేసేయండి, వచ్చేది అదే వస్తుంది. వాళ్ళ కోసం అని చెప్పి మీరు ఈడికి మనిషి చిల్లర వేసి ఇంకా మనం చూపించింది ఒకటి వీడును డ్రింక్ మనం చూపించాలి. నాకు అలవాటు లేదు. సో నాకు అయినంత వరకు అయితే నేను వీడియోలో చూపించిన. బండ్లు అయితే నాశనం చేసుకోకూడదు. మీ అబ్బాయిలు మిమ్మల్ని నమ్మి బండ్లు కొనిచ్చిళ్ళు, మొత్తం చిల్లర కథలు మింగి బొరాన్ చేయమని కొనియలేదు. ఎక్కడో ఉండే కల్చర్ ఎటో తీసుకుపోతాను, ఇంకెటో పోతుంది. ఏం బట్టలు ఇవి? చిల్లర బట్టలు. ఇవే నా బట్టలు వేసుకునేటి పొక్కలు పడ్డాయా? ఇట్లా నేను వేసేటి మొత్తం ఇవే ట్రెండ్ అంటున్నారు. ఏడ బట్టల షాప్ అయినా ఈ చిల్లర బట్టలే దొరుకుతున్నాయి, మంచి ఫార్మల్ బట్టలు అయితే దొరకట్లేదు. చిల్లర అయితేనే ఇప్పుడు అందరూ నచ్చుతుంది. మన వీడియోస్ ఏది చూసుకున్నా అన్ని వ్యూస్ మొత్తం తగ్గిపోయినాయి. దేనికి అంటే మనం ఒక పద్ధతిలో పోతే ఎవడు చూడట్లేదు. చిల్లర వేస్తే, తిడితే, ఎక్కువ గలీజ్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితేనే వీడియో చూస్తున్నారు. తొందర హై లెవెల్లో పోతున్నాయి. నేను ఇంతవరకు ఎందుకు ఫేమస్ కాలేదు, ఎందుకు మనకి గ్రోత్ రాలేదు అంటే మనం చిల్లర వేయాం కాబట్టి. ఇట్లా చిల్లర వేస్తేనే వీడియోలు అందరూ చూస్తున్నారు. సో మీకు జస్ట్ చూపిద్దామని చెప్పి ఇదంతా కథ వేసినా. నేను చిల్లరగానే అయితే కాదు. ఆ వీల్ కవర్స్ అయితే మీరు ఎంకరేజ్ చేసుకోకండి. బండి ఎట్లుందో అట్లనే ఉంచుకోండి. మీ అబ్బాయిల సొమ్ము అంటే మీకు వాళ్ళు కొనిచ్చుడే ఎక్కువ. మీరు తీసుకుపోయి చిల్లరేసి గాంజా కొట్టి మొత్తం తాగేసి ఎవరికైనా గుద్దితే ఎవరి కింద ఏం లేవు. అందరూ ఫోన్లు ఐఫోన్లు తీసుకుంటున్నారు, ఈఎంఐలు పెట్టి బండ్లు తీసుకుంటున్నారు, ఈఎంఐలు పెట్టి. ఏం బలిసినవాడు కాదు నాకు తెలిసేవాడు. ఐఫోన్ 15, 13 మొత్తం ఇక 16, 18, 20 వచ్చినా
ఈఎంఐలో పెట్టి కొంటారు 1,00,000 కానీ 2,00,000 కానీ. ఎవరి చేతిలో వేసినా ఐఫోన్లు తయారవుతున్నాయి, బుల్లెట్లు మఫ్లర్ తీసుకొని తిరుగుతున్నారు, చిల్లర వేస్తున్నారు అంతా. ఇదంతా ఈఎంఐలకు క్రెడిట్ కార్డులకు అలవాటు పడ్డాడే కానీ ఎవడైతే చక్కని కూర్చొనైతే లేడు. సో ఈ బొరాన్ కల్చర్ మనకు వద్దు. నేనేదో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో తీసిన, వేరే ఉద్దేశంగానైతే కాదు. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చాప్లిన్ గైస్ అందరూ.